దసరా బుల్లోడిలా సందడి చేయాలన్నా, భక్త తుకారాంలా పారవస్యంలో మునగాలన్నా, అభిమన్యుడిలా అదరకొట్టాలన్నా, కాళిదాసులా కనిపించాలన్నా, దేవదాసులా మెప్పించాలన్నా, చక్రవర్తిలా కనిపించాలన్నా ఒక్క ఆయనకు మాత్రమే సొంతం. తనదైన నటనతో వెండి తెరపై చెరగని సంతకం చేసిన మన అక్కినేని 100వ జయంతి సందర్భంగా ANR 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ను 31 నగరాల్లో నిర్వహించనున్నట్లు నాగార్జున తెలిపారు. RK సినిమాక్స్ లో దీనికి సంబంధించిన కార్యక్రమ విశేషాలేంటో మనము చూసేద్దాం. ఎప్పుడు కాపీ నేర్పించలేదు, నవ్వుతూ జీవితం నేర్పించారు. అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం. సో నాన్న గురించి నేను చెప్పవసరం లేదండి ఎక్కువ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివేంద్ర అండ్ హెరిటేజ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు దేవదాస్ చూడబోతున్నారు. దేవదాసే కాదు, ఇంకా 5-6 సినిమాలు రిలీజ్ చేస్తున్నాము పాతవి. అండ్ ఆ ప్రింట్స్ కానీ వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే వేడివేడిగా వండి వచ్చినట్టు అంత బాగున్నాయి. ఆల్ దోస్ ప్రింట్స్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని. నాగేశ్వరరావు గారి సినిమా, అందులో సావిత్రి గారు కూడా ఉన్నారు. సినిమా అంటే మొదటి రోజు మొదటి ఆడ చూడటమే కాకుండా మా ఏలూరులో సినిమా ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు 4-5 సార్లు నేను కనీసం వెళ్ళి చూసి ఇచ్చేవాడు. అంతటి అభిమాని. అలాంటి అభిమానిలో ఎప్పుడైనా ఒకసారి ఆటోగ్రాఫ్ తీయించుకోగలుగుతామా అనుకున్న నాకు ఆయన పక్కన నటించే అవకాశాలు రావడం, ఒక సినిమా కాదు చాలా సినిమాల్లో కలిసి నటించే అవకాశాలు రావడం వల్ల చాలా అదృష్టం అనుకుంటాను. తండ్రి కొడుకులతో చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. రామదాసులో నాగేశ్వరరావు నాగార్జున నమస్కారం పెడితే నాగేశ్వరరావు నమస్కారం పెడతాడు. ఏంటి ఈ షాట్ అన్నాడు ఆయన. గురువుగానేమో నాగార్జున నమస్కారం పెడుతున్నాడు. తండ్రిగా కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబు అని ఆయన నమస్కారం పెట్టాడు అనమాట. ఆ ఉద్దేశంతో తీశాను ఆ షాటు. ఇప్పటికీ మర్చిపోలేని షాట్ అది. For more videos like this, subscribe Big TV channel.